అమెరికాని ఇరాన్ ఒక రకంగా చెప్పాలంటే చావు దెబ్బ కొట్టింది. ఇరాన్ ఇన్ని రోజులు అవుతున్నా ఏమాత్రం యుద్ధాన్ని వెనక్కి తగ్గడం లేదు. అలీ ఖమేనీ చచ్చిపోయినా, కొత్తగా సుప్రీం నియామకాన్ని అమెరికా అడ్డుకుంటున్నా, ఇంకా సుప్రీం నియామకం ఆగిపోయినా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇంకా రోజు రోజుకి యుద్ధం పెంచుతూనే ఉంది ఇరాన్. ఇక్కడ బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ ఒకటి మీకు ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పబోతున్నాను. అమెరికా రాడార్ సిస్టమ్ని ఇరాన్ బద్దల కొట్టేసింది. అందుకే ఈజీగా గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి సౌదీలో కానీ, బనామాలో కానీ, బహ్రెయిన్లో కానీ, ఖతర్లో కానీ, కువైట్లో కానీ ఇక్కడ డైరెక్ట్గా ఇరాన్ అటాక్ చేయగలుగుతుందనంటే అమెరికా డిఫెన్స్ సిస్టమ్ బ్రేక్ అయిపోయింది, రాడార్ సిస్టమ్ బ్రేక్ అయిపోయింది. అమెరికా ఇప్పుడు ఉపయోగించేటువంటి గల్ఫ్ కంట్రీస్ దగ్గర ఉపయోగించే మోస్ట్ ఇంపార్టెంట్ డిఫెన్స్ సిస్టంలో థర్డ్ అంటే టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఎయిర్ డిఫెన్స్. అంటే ఎక్కువ మొత్తంలో దూరం నుంచి అటాక్ చేయగలిగినా కూడా ఆ అటాక్ని ఎదుర్కోగల ఇంటర్సెప్టార్ ఇది. ఒకవేళ ఇరాన్ నుంచి మిసైల్ వస్తుంది అనుకోండి, ఆ మిసైల్ని ముందుగానే గమనించి 150-200 కిలోమీటర్ దూరంలోనే బ్లాస్ట్ చేయగల సామర్థ్యం ఉంది ఈ థర్డ్ రాడార్ సిస్టమ్, థర్డ్ డిఫెన్స్ సిస్టమ్కి. సో ఇప్పుడు అది ఎలా కనుగొంటుంది? రాడార్ సిస్టమ్ ఎక్కడెక్కడ నుంచి మిసైల్స్ వస్తున్నాయి ఒక డేగ కన్నులా కనుగొంటూ ఉంటుంది. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది S-400 ఎలా పనిచేస్తుంది? ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చే మిసైల్ని ముందుగానే గమనించి డైరెక్ట్గా ఢీకొనగలుగుతుంది. అటువంటి మాదిరిగానే ఈ థర్డ్ అనేది కూడా అక్కడ డిఫెన్స్ సిస్టమ్. సో ఇదేం చేస్తుంది? రాడార్ సహాయంతో దూరం నుంచి వచ్చే మిసైల్స్ని, డ్రోన్స్ని అటాక్ చేసే మోడ్లో ముందుగానే సిద్ధంగా ఉండి వాటిని పేల్చేస్తుంది. ఇప్పుడు ఆ థర్డ్ సిస్టమ్ బ్రేక్ అయిపోయింది. టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ బ్రేక్ అయిపోయింది. 150 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆ మిసైల్స్ని కూడా ఇది వెంటనే కనిపెట్టి పేల్చేయగలుగుతుంది. అది రాడార్ సిస్టమ్తో పనిచేస్తుంది. కానీ ఆ రాడార్ సిస్టమ్ ఇప్పుడు బ్రేక్ అయిపోయింది, రాడార్ సిస్టమ్ కంట్రోల్ లేకుండా పోయింది. ఇంకొకటి పాట్రాయిడ్ PHC-3, ఇది కూడా సుమారుగా 50 కిలోమీటర్, ఇది కొంచెం షార్ట్ రేంజ్ ఇంటర్సెప్టార్. ఇది బాలిస్టిక్ మిసైల్స్ని, క్రూజ్ మిసైల్స్ని, డ్రోన్స్ని, ఎయిర్ క్రాఫ్ట్స్ని 50 నుంచి 100 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి 50 నుంచి అప్రాక్స్ 50 అరౌండ్ ఆ 50 కిలోమీటర్ దూరం ఉన్నటువంటి ఆ మిసైల్స్ని, బాలిస్టిక్ మిసైల్స్ని, డ్రోన్స్ని, ఫైటర్ జెట్స్ని కుప్పకూల్చగలే సామర్థ్యం ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇది పాట్రాయిడ్ PHC-3 అనేది. సో ఇప్పుడు కూడా ఇది పనిచేయాలంటే రాడారే కావాలి. ఆ రాడార్ ఇక్కడ పనిచేయడం లేదు కాబట్టి ఇది మొత్తం కూడా కుప్పకూలిపోయినట్టు. అత్యంత కీలకమైన రాడార్ సిస్టమ్నే ఇరాన్ పూర్తిగా నామరూపాలు లేకుండా కూల్చేయడంతో, ఈ రాడార్ సిస్టమ్ పనిచేయకపోవడంతో అటువైపు నుంచి వచ్చిన మిసైల్స్ని కనుగొనలేకపోతోంది. $300 మిలియన్ ఈ రాడార్ విభాగాల యొక్క విలువ $300 మిలియన్. ఈ రాడార్పై ఆధారపడినటువంటి డిఫెన్స్ నెట్వర్క్ విలువ $1.1 బిలియన్.